ఒకసారి అయితే మన ఫ్లవర్స్ చూడండి. మొత్తం చిన్న చిన్న కుండీలలో ఉన్న వాటిని కూడా కొంచెం కదిలించి ఎరువులేసాను. కొంచెం బాగానే ఉన్నాయి ఇప్పుడు. ఇవైతే నేల మీద ఉన్నాయి. వైట్ ఫ్లవర్స్ మీకు నేను ఫస్ట్ చూపించిన రోజు చిన్న చిన్న మొగ్గలు కదా! ఇప్పుడైతే చాలా వరకు ఇప్పుకున్నాయండి మొత్తం. హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే గులాబీలు అయితే చాలా ఉన్నాయండి. చామంతులు కూడా ఉన్నాయి. అవి కొంచెం తక్కువ ఉన్నాయి. ఈ గులాబీలు మొత్తం హార్వెస్ట్ చేసుకొని కొంచెం గోంగూర అది కూడా ఉంది. అది కూడా కోసుకుందాం. ముందైతే చేమంతులు గులాబీలు రెండు కోసేసుకుందాం. ఇదిగోండి అసలు ఒకసారి మొత్తం కొంచెం చివర్లన్నీ కట్ చేశాను. మళ్ళీ ఎంత గ్రీనరీగా ఎంత లేతగా వచ్చేసినాయి చూడండి. కొమ్మలు మొత్తం ఇగుర్లతోటి చాలా బాగుంది చెట్టు చూడటానికి. ఇదిగోండి ఇక్కడ కూడా చామంతులు మొత్తం ఇప్పుకుంటున్నాయి. కాకపోతే అన్నీ వైటే ఇప్పుకుంటున్నాయి. దీంట్లో ఎల్లోవి కూడా ఉన్నాయి కానీ ఎల్లోవి అసలు తొందరగా రావట్లేదు. ఇంత ఫాస్ట్గా రావట్లా వైట్ వచ్చినంత ఫాస్ట్గా. ఇదిగోండి మా వదిన బుట్ట తీసుకొని వస్తుంది. రెడ్, పింక్, ఎల్లోనే ఎక్కువ ఉన్నాయి. ఇవి మూడు కోసేస్తుంది ఇప్పుడు. మొత్తం ఇవి కూడా కోసేసాక అవి కొంచెం లోపల కంట కట్ చేద్దాం అనుకుంటాను. అందుకనే కోసేది మొత్తం ఒకసారి ప్రూనింగ్ లాగా చేద్దాం. కొమ్మలు పైకి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే గాలి అది వచ్చినప్పుడు పడిపోతుంది. చెట్టు కింద మొదలకి బేస్ కరెక్ట్ లేదు. చాలా మొదలు ఎక్కువైపోయింది. కింద మట్టి అంతా తక్కువ ఉంది. అందుకని చెప్పేసి అది ఒరిగిపోతుంది. అందుకని ఎప్పుడు కట్ చేయాలి. కింద చూడండి మొదలు ఎంతలా ఉందో అసలు. ఇవి ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అన్నీ చాలా ఉన్నాయి కానీ ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇందులో బంతి ఉంది, చేమంతులు ఉన్నాయి, మరి గోరింట పూలు ఉన్నాయి, తురకబంతి పూలు ఉన్నాయి, జడబంతి పూలు ఉన్నాయి. ఇవి చూడండి, ఇవి నేను ఫ్లవర్స్ రావేమో వీటికి అనుకున్నా, ఒట్టి షో మొక్క అనుకున్నా. కాదు, వైట్ ఫ్లవర్ పెద్దది వచ్చింది. అది నేను వీడియో తీయలేదు. కోసి లోపల వదిన లోపల పెట్టేసింది కొన్ని ఫ్లవర్స్ అను. అవి వైట్ ఫ్లవర్ కూడా. ఇవ్వండి గోరింట, జడబంతి. ఈ చామంతులు మరి ఏం కలర్ వస్తాయి, ఇంకా మొగ్గలు రాలేదు వీటికి. ఇది వైటు గులాబీ. ఇదిగోండి ఇంకా కోస్తున్నారు. ఒకసారి కోసేసారు నేను తీయకముందే ఎల్లోయి. ఇప్పుడు వైట్, రెడ్ ఇవి కోస్తున్నారు. రెడ్, పింకు చాలా స్మూత్గా కోస్తున్నారు. రెక్కలు దిగిపోతాయి అని చెప్పేసి. మొత్తం దేవుడికి చక్కగా అలంకరిస్తారండి. పూజలు అయితే బాగా చేస్తారు. ఒకరోజు పూజ చేసేటప్పుడు కూడా ఆ వీడియో పెడతా. శ్లోకాలు అవి బాగా పాడతారు. పూజ కూడా చాలా ఇంట్రెస్ట్, చాలా బాగా చేస్తారు. దేవుణ్ణి అలంకరించడం కానీ అది చాలా బాగుంటుంది. అదొక కళ, దేవుణ్ణి అలంకరించడం కూడా. ఇవ్వండి చాలా కోసారు. ఇంకా అన్నీ కోసినవి మొత్తం చాలా వరకు చూపించలేదు, చాలా లెంతీ అవుతుందని. అంత చిన్నగా కోస్తున్నారు కదా, మనమైతే పట్టుపట్టు కోసేస్తాం. గులాబీలుగా కొంచెం అందుట్లో ముళ్ళు కూడా గుచ్చుకుంటాయన్న భయానికి కూడా స్లోగా కోస్తున్నారు. రోజు అన్ని పూలండి దేవుడికి అయితే బాగా మంచిగా అలంకరించుకోవచ్చు. పూజలు చేసుకునే వాళ్ళకి ఎంత ఆనందమో ఇన్ని ఫ్లవర్స్ రోజు వస్తుంటే. ఇవ్వండి ఒక్క దీక్ష అయితే అయినాయి, ఒక చిన్న బుట్ట అయినాయి. ఇంకా లోపల పెట్టేసి వచ్చారు అవి. ఇంకా ఆడొకటి మిస్ అయినవి కూడా కోసేస్తున్నారు. ఇదిగోండి అమెరికాలో ఇళ్ళు ఇట్లా ఫ్రంట్ అయితే ఇలాగ ఉంటాయి అన్నీ సేమ్ అండి. అసలు కనుక్కోలేము. ఇళ్ళు అయితే అన్నీ ఒక్కలాగే ఉంటాయి. ఇక్కడ వైట్ చామంతులు చూడండి, వాటిని కూడా మొగ్గలు లేకుండా జాగ్రత్తగా కోస్తున్నారు. అన్ని పూలున్నా కూడా ఇంకా పూలు, ఇంకా మరిన్ని రావాలి, ఇంకా కావాలి అని. ఆ షోకి పెట్టిన పూలు కూడా కోస్తుంటే అను ఏమో, అత్తయ్య అవి షోకు పెట్టుకున్నాయి, పూజకు కాదు అత్తయ్య ఇవన్నీ కొయ్యండి అంటుంది. ఇదిగోండి ఎల్లో ఒక బుట్ట అయినాయి, ఇవైతే ఒక బుట్ట అయినాయి. దీక్ష అవి దేవుడికి పెట్టేస్తుంది ఇక్కడే. ఒక దాంట్లోకి సర్దేస్తుంది మొత్తం అని. బతుకమ్మని కనుక పేర్చినట్టు పేర్చుతున్నారు ఇప్పుడు. ఇక్కడ హాల్లో చిన్న వినాయకుడు, వెంకటేశ్వర స్వామి ఉంటే దానికి పెడుతున్నారు ఒక పువ్వు. ఇవి అవి ఒక దాంట్లో వేయొదినే అంటున్నా, బాగుంటుంది
కలర్ఫుల్గా. ఇదిగోండి ఆ ఫ్లవరు, ఆ చెట్టు పూసిన ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుకొని ఇదిగోండి ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చినాయి, డెకరేషన్ చేసేసారు బతుకమ్మ లెక్క. ఇవి కొన్ని దేవుడికి పెట్టేసి కొన్ని కవర్లో పోసి ఫ్రిడ్జ్లో పడేస్తారు రేపటికి. ఇప్పుడు మనం గార్డెన్కి వస్తే మన వెజిటేబుల్ గార్డెన్కి దోస తీగ అయితే ఫాస్ట్కి వెళ్ళిపోతుంది. చూడండి మొత్తం ఎలా అల్లుకుపోయిందో. మనం తీసుకొచ్చిన టమాటా చెట్లు అవి అక్కడ నర్సరీ నుంచి తీసుకొచ్చినవి కూడా చాలా బాగున్నాయి. కాకపోతే టమాటా చెట్టు అయితే విపరీతంగా అల్లుకుపోయిందండి. అది పెద్దది. ఇప్పుడు అనిపిస్తుంది ఒక చెట్టు ఉంటే సరిపోయేం చాలా అయితే కాయలని. కాకపోతే ఉండాలే అని తీసుకొచ్చా కదా, మొత్తం ఫ్లవరింగ్ బాగా వచ్చింది. టమాటా చెట్టు చూడండి అసలు ఎట్లుందో. దీనికి పెస్ట్ ఏమి రావట్లేదు కానీ టమాటాకి ఇది డల్ అయింది ఈ చెట్టు. కానీ కొన్ని పండుతున్నాయి, తీసేయాలి. తీసేసి చెట్టుకి ఏదన్నా కొంచెం మంచిగా చేస్తే బాగా వస్తాయి. ఉన్న కాడికి అయిపోవాలి ముందు ఇవి. కింద పడ్డ దొరకల తర్వాత ఎతుకుతా. ఇవి రేపే పండుతున్నాయి, అందుకని కొంచెం దూరగా ఉన్నాయి కూడా కోసేస్తున్నాను. ఇటు పక్కకు పడ్డది తర్వాత చూసుకున్నాను నేను. టమాటాలు అయితే మొత్తం ఈ చెట్టుకైతే చెట్టు నిండా వచ్చేసినాయండి మంచిగా. అసలు ఒక చెట్టు 2 చెట్లు ఉంటేనే ఫుల్ టమాటాలు. ఇన్ని మొక్కలు అయిపోయినాయని మా అమ్మాయి భయపడుతుంది. మమ్మీ ఇన్ని మొక్కలు నేను చేయలేస్తానా వీటన్నింటికి అంటుంది. అంటే చేతైనంతవరకు చేయలే అంటున్నా. ఏం లేదండి, నేను చేసింది కూడా ఏం లేదు. కాకపోతే రోజు 2 రోజులకు 3 రోజులు తిరగదీస్తాను మట్టి మొత్తం. ఇక్కడ ఎంత వాటర్ పోసినా కూడా కిందకి దిగదు అసలు ఎందుకో. మనం అప్పుడు ఏం చేయాలంటే తిరగదీస్తుంటేనే మనం ఇచ్చిన ఎరువు కానీ మనం ఇచ్చిన వాటర్ కానీ కూడా కొంచెం మొక్కలు ఏళ్ళు అనేవి పీల్చుకుంటాయి. అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడు కొంచెం హెల్తీగా ఉంటుంది మొక్క. ఇది వేసినట్టు ఉండేసరికి ఏమైందంటే బండ లెక్క అయిపోయి ఎదగలేదు. నేను వచ్చినాక కూడా నేను చేసింది పెద్దగా ఏం లేదు కానీ మంచిగా రోజు తిరగదేమి కొంచెం పెస్ట్ ఏమన్నా ఉంటే తీసేస్తున్నా. ఈ పురుగులు లాంటివి ఉంటే ఉదయం పూటే ఏరేస్తున్నా. ఇదిగోండి బచ్చల కూర రెడీ అయింది. మళ్ళీ బెండకాయలు అయితే బాగానే ఉన్నాయి, చెట్లు బాగా వచ్చేసినాయి. ఇక గోంగూర చెట్టు ఒకటి ఏడుంది, ఎర్ర గోంగూర, ఇది కోసేసుకుందాం ముందు. నేల ఎప్పుడు లూజ్గా ఉంచాలి. వీళ్ళ నేల మనలాగా లూజ్గా ఉండదు. ఇక రోజు తిరగదీస్తుంటేనే మంచి గుల్లగుల్లగా బాగుంటుంది. ఉన్నప్పుడే మంచి చెట్లు కూడా బాగుంటాయి. కాకపోతే పచ్చ పురుగు వచ్చేస్తుందండి, చటాకు పురుగులాగా లేసిపోతున్నాయి చూడండి గ్రీని. అవి మాత్రం చెట్ల నిండా అయ్యే ఉన్నాయి, అవే తినేస్తున్నాయి ఆకులన్నీ. ఇదిగోండి మొత్తం కోసేసాను చెట్టుది, ఈ చెట్టుది. ఇదిగోండి ఇంత వచ్చింది. ఒక టమాటా 4 ఒక్క వంకాయ 4 టమాటాలు 5 టమాటాలు వచ్చినాయి. అది వంకాయ కొయ్యకపోతే మిగతా పిందెలు రావు ఇంకా. ఇదిగోండి ఇక్కడ కూడా గోంగూర చాలా ఉంది. ఈ చెట్లు కూడా అన్నీ కోసేద్దాం. కోసేస్తే ఈసారి బాగా వస్తుంది. ఇంకా 5-6 మొక్కలు అయితే ఉన్నాయి మొత్తం, చాలు. బోలెడు ఆకు అవుతుంది. మళ్ళీ మెంతికూర చల్లానండి, మెంతికూర బాగా వచ్చింది. మరి కొత్తిమీర ఒకటి చల్లాను. వర్షాలు పడుతున్నాయి రోజు, కొంచెం కొత్తిమీర కొంచెం గుళ్ళిపోయిందిలే కానీ కొంచెం వచ్చినాయి. ఇదంతా కూడా కోసాకే చూపిస్తానండి, చాలా సేపు పట్టిద్ది కదా. ఇదిగోండి మొత్తం కోసేసాను, చిన్న ఆకులు ఉంచేసి పెద్దవన్నీ కోసేసా. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఇదిగోండి ఇంత అయితే వచ్చింది. థ్యాంక్ యూ.